హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ మండేకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, మన స్మాల్ అనౌన్స్మెంట్. జూన్ 1 నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బోత్ ఇండియన్ మార్కెట్స్ అండ్ క్రిప్టో మార్కెట్స్ లో మీరు ఓన్ గా ట్రేడింగ్ చేసుకోవడానికి కావాల్సిన రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ స్ట్రాటజీస్ ఈ కోర్స్ లో మీరు నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ లో జాయిన్ అవుతున్న వాళ్ళకి ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇంకా లాస్ట్ 2 స్లాట్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సీరియస్ పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇట్స్ మోర్ మే టాపిక్. ఫస్ట్ నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మండే మార్కెట్స్ మనం చూసుకుంటే స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. అక్కడ నుంచి మార్కెట్స్ ఒక న్యూ హై ఫార్మ్ అయింది. ఒక స్లైట్ కరెక్షన్ మోడ్, అగైన్ ఒక టెంపరీ కన్సాలిడేషన్. బట్ ఫ్రైడే చూసుకుంటే మార్కెట్స్ ఆ కన్సాలిడేషన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్తున్న ప్రాసెస్ లో పర్టికులర్ గా మార్కెట్స్ క్లోజ్ అయ్యే టైం చూసుకోండి. ఆఫ్టర్ 3 o'clock ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. జస్ట్ 15 minutes లో నిఫ్టీ మోర్ దాన్ 200 పాయింట్స్ ఫాల్ అయింది. సెన్సెక్స్ యావరేజ్ గా 800 పాయింట్స్ ఫాల్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేశాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎందుకని పాజిటివ్ సెంటిమెంట్ తో స్టార్ట్ అయినాయి అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రైడే ఎండింగ్ ఎందుకని స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. ఫస్ట్ దీనికి సంబంధించిన రీజన్స్ గురించి మాట్లాడుకుని తర్వాత నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేద్దాం. లాస్ట్ వీక్ ఫస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ చూస్తుంటే మార్కెట్స్ కొంచెం సైడ్ వేస్ నుంచి పాజిటివ్ సెంటిమెంట్ తోనే క్లోజ్ అవడానికి ట్రై చేసినాయి. దానికి మేజర్ రీజన్ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన డీల్. ఈ రెండు కంట్రీస్ మధ్య డీల్ అనేది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. అండ్ ఈ రెండు కంట్రీస్ 60 days సీజ్ ఫైర్ కి అగ్రీ చేస్తున్నట్టుగా మనకి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఈ పీస్ టాక్స్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది కాబట్టి మార్కెట్స్ లో ఇన్వెస్టర్స్ కి ఒక పాజిటివ్ హోప్ క్రియేట్ అవడం వల్ల మార్కెట్స్ పాజిటివ్ గా బిహేవ్ చేస్తాయి ఆల్మోస్ట్ మండే, ట్యూస్డే, వెన్స్డే. బట్ ఫ్రైడే చూసుకుంటే మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. ఇక్కడ చాలా మంది ఫ్రైడే సెల్ ఆఫ్ చూసి మార్కెట్స్ లో ఏదన్నా నెగటివ్ న్యూస్ ఉందేమో, ఐదర్ ఎకనామీ రిలేటెడ్ గా గానీ ఆర్ యుఎస్ ఇరాన్ కి సంబంధించిన టాక్స్ ఫెయిల్ అయినట్టుగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. బట్ మీరు క్లియర్ గా చూసుకుంటే ఫ్రైడే ఏదైతే సెల్ ఆఫ్ వచ్చిందో అది ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ లోనే వచ్చింది. ఫ్రైడే వచ్చిన సెల్ ఆఫ్ కి మీకు ఎక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వలేదు, రూపీ లో వాల్యూకి వెళ్ళలేదు, అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా అంత స్ట్రాంగ్ సెల్ ఆఫ్ రాలేదు. ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ లోనే ఆ సెల్ ఆఫ్ వచ్చింది. దానికి మేజర్ రీజన్ ఫ్రైడే ఈవినింగ్ పర్టికులర్ గా మార్కెట్ క్లోజ్ చేయడానికి MSCI రీబ్యాలెన్సింగ్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, MSCI అంటే ఏంటి అండ్ MSCI రీబ్యాలెన్సింగ్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటో కూడా మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. MSCI అంటే మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. బేసిక్ గా వీళ్ళు ఏం చేస్తారంటే ఎంటైర్ వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ సంబంధించిన స్టాక్స్ ని అనలైజ్ చేసి ఫిల్టర్ చేసి వీళ్ళు కొన్ని ఇండైసెస్ ని క్రియేట్ చేస్తారు. ఈ ఇండైసెస్ అనేది చాలా మంది బిగ్ ప్లేయర్స్ లైక్ FIS కానీ, హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు కానీ, ఆర్ఎస్ ఇండివిజువల్ ట్రేడర్స్ వీళ్ళు క్రియేట్ చేసిన ఇండెక్స్ ని బేస్ చేసుకుని వాళ్ళ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే మనకి ఎంటైర్ వరల్డ్ లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ స్టాక్స్ లిస్ట్ అయి ఉంటాయి. ఇన్ని థౌసండ్స్ ఆఫ్ స్టాక్స్ లో ఒక క్వాలిటీ స్టాక్ ని పిక్ చేసుకోవాలంటే జనరల్ గా ఎవరికైనా కొంచెం కాంప్లికేట్ థింగ్. బట్ ఇక్కడ MSCI ఏం చేస్తుందంటే ఇన్ని థౌసండ్స్ ఆఫ్ స్టాక్స్ ని ప్రాపర్ గా రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఒక ఇండెక్స్ ని క్రియేట్ చేస్తుంది. లాస్ట్ ఫ్రైడే ఏం జరిగిందంటే ఈ MSMI పర్టికులర్ గా ఇండియన్ స్టాక్స్ లో రీబ్యాలెన్సింగ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఇండెక్స్ లో మన ఇండియన్ కంపెనీస్ కూడా లిస్ట్ అయి ఉంటాయి. లాస్ట్ ఫ్రైడే ఏం జరిగిందంటే మన ఇండియన్ కంపెనీస్ సంబంధించిన కొన్ని స్టాక్స్ ని ఎగ్జిట్ చేసి అండ్ కొన్ని స్టాక్స్ ని ఈ పర్టికులర్ ఇండెక్స్ లో యాడ్ చేస్తారు. నథింగ్ బట్ రీబ్యాలెన్సింగ్ చేస్తారు. దాని వల్ల చాలా బిగ్ అమౌంట్ లో కొన్ని పర్టికులర్ స్టాక్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరిగింది అండ్ కొన్ని పర్టికులర్ స్టాక్స్ లో స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ జరిగింది. ఇప్పుడున్న డేటా బట్టి ఫ్రైడే జరిగిన ఈ రీబ్యాలెన్సింగ్ వాల్యూ 8,000 నుంచి 8,500 crores వరకు అది 1 day లో రీబ్యాలెన్సింగ్ జరిగింది. అండ్ మీరు క్లియర్ గా చూసుకుంటే ఫ్రైడే ఒక్క రోజే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్ లో మోర్ దాన్ 20,000 crores వరకు 1 day లో సెల్ చేశారు. సో దిస్ వాస్ ది ప్రైమరీ రీజన్ ఫ్రైడే మార్కెట్స్ లో మనం స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేసాం. అంతేగాని ఎకనామీ నెగటివ్ ఉండడం వల్ల గానీ ఆర్ ఇరాన్ ఇష్యూ వల్ల ఫ్రైడే మార్కెట్స్ లో సెల్ ఆఫ్ జరగలేదు. జస్ట్ ఇండెక్స్ లో కొన్ని స్టాక్స్ ని రీబ్యాలెన్స్ చేయడం వల్ల మనకి సెల్ ఆఫ్ వచ్చింది. సో అది కూడా పర్టికులర్ గా ఏ స్టాక్స్ లో రీబ్యాలెన్స్ చేశారు చూసుకుంటే కొన్ని స్టాక్స్ ని ఆ ఇండెక్స్ లో యాడ్ చేసుకున్నారు. అందులో ఫస్ట్ వన్ ఫెడరల్ బ్యాంక్, నెక్స్ట్ వన్ ఇండియన్ బ్యాంక్, MCX మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ అండ్ ఫోర్త్ వన్ నేషనల్ అల్యూమినియం గవర్నమెంట్ సెక్టర్ రిలేటెడ్ కంపెనీ. ఈ 4 స్టాక్స్ ని ఆ ఇండెక్స్ లో కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం కొన్ని స్టాక్స్ ని ఎగ్జిట్ చేశారు. అందులో ఫస్ట్ వన్ హుండై మోటార్స్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ ఫోర్త్ వన్ RVNL. సో ఈ పర్టికులర్ స్టాక్స్ ని రిమూవ్ చేసి ఈ పర్టికులర్ స్టాక్స్ ని యాడ్ చేయడం వల్ల ఆ ఇండెక్స్ రీబ్యాలెన్స్ జరిగింది. ఆ ప్రాసెస్ లో ఏ స్టాక్స్ అయితే ఎగ్జిట్ అయ్యారో ఆ స్టాక్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్, అది కూడా 1 day లో 8,000 నుంచి 8,500 crores వరకు అవుట్ ఫ్లోస్ జరిగింది. అందుకని మన మెయిన్ ఇండెక్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. సో దిస్ వాస్ ద రీజన్, రైట్? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లాస్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిన అదర్ సినారియోస్ చూసుకుంటే మనం మాట్లాడుకోవాల్సింది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అండి. లాస్ట్ వీక్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 10% వరకు ఫాలో అయింది, విచ్ ఇస్ వెరీ హై. ప్రీవియస్ వీక్స్ లో చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ $100 అబౌవ్ ట్రేడ్ అవుతుంది. బట్ ఫ్రైడే మార్కెట్ క్లోజింగ్ టైం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ $90 నుంచి $91 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో సమ్వేర్ క్లోజ్ టు 10% క్రూడ్ ఆయిల్ ప్రైస్ డ్రాప్ అవడం అనేది పాజిటివ్ సైన్. అది కూడా యుఎస్ ఇరాన్ ఈ రెండు కంట్రీస్ మధ్య డీల్ అనేది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం మాట్లాడుకోవాల్సిన అదర్ సపోర్టింగ్ సినారియోస్, మన రూపీ వాల్యూ కూడా 2%
వరకు ఆల్ టైమ్ హై నుంచి లోకి వచ్చింది. నథింగ్ బట్ రూపీ వాల్యూ కూడా 2% రికవరీ లోకి వచ్చింది, విచ్ ఇస్ ఆల్సో స్లైట్ పాజిటివ్ థింగ్. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ ఇనిషియల్ గా కొంత పాజిటివ్ గా ట్రేడ్ అయినప్పటికీ ఫ్రైడే ఒక్క రోజే MSCI రీబ్యాలెన్సింగ్ వల్ల స్టాక్స్ ఫాల్ అయినాయి, కానీ అది నెగిటివ్ న్యూస్ వల్ల వచ్చిన ఫాల్ అయితే కాదు. సో లాస్ట్ వీక్ మార్కెట్స్ ఏదైతే పాజిటివ్ నోట్ తో స్టార్ట్ అయిందో ఓవరాల్ సెంటిమెంట్ కూడా మనం అదే పాజిటివ్ సైడ్ కి ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ నెక్స్ట్ వీక్ ని ఇంపాక్ట్ చేసే రీజన్స్ కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీక్ మనం ట్రేడ్ చేసే ముందు మనం చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ సినారియో ఆబ్వియస్లీ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన డీల్. ఆల్మోస్ట్ ఇది లాస్ట్ 1 వీక్ నుంచి ఫైనల్ స్టేజ్ లో ఉంది అండ్ రీసెంట్ గా ఈ డీల్ కి సంబంధించి పేపర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, కానీ ఈ అగ్రిమెంట్ మీద అఫీషియల్ గా 2 కంట్రీస్ ఇంకా సైన్ చేయలేదు. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్, ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయినట్టే. బట్ ఆ 1% కంప్లీట్ అవ్వడానికి మేజర్ రీజన్ ఈ అగ్రిమెంట్ లో యుఎస్ మేజర్ గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్ సంబంధించిన ఎన్రిచ్డ్ యురేనియం ని కంప్లీట్ గా సరెండర్ చేయాలి, లేదంటే ఈ డీల్ జరగదని యుఎస్ చాలా క్లియర్ గా చెప్పింది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇరాన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్ సంబంధించిన ఎన్రిచ్డ్ యురేనియం ని సరెండర్ చేయడానికి మేము రెడీగా లేమని వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు. ఓన్లీ ఈ ఒక్క పాయింట్ వల్ల ఈ 2 కంట్రీస్ మధ్య డీల్ ఫైనల్ అవ్వట్లేదు. రిమైనింగ్ అదర్ సినారియోస్ చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా ఓపెన్ చేయడానికి ఇరాన్ రెడీగా ఉంది అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ షిప్స్ పాస్ అవ్వాలన్నా ఎలాంటి చార్జెస్ కూడా వాళ్ళు తీసుకోవడం. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కంఫర్టబుల్ గా ఉన్నాయి. ఓన్లీ ఈ న్యూక్లియర్ వెపన్ సంబంధించిన టాక్స్ ఫెయిల్ అవడం వల్ల ఇంకా డీల్ క్లోజ్ అవ్వట్లేదు. సో మండే మార్కెట్స్ లో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ డీల్ కి సంబంధించిన ఫర్దర్ డెవలప్మెంట్స్ ని క్లోజ్ గా మానిటర్ చేసుకోవాలి. సో ఒకవేళ డీల్ కనుక ఫైనల్ అప్రూవల్ వచ్చి 2 కంట్రీస్ అఫీషియల్ గా సైన్ చేస్తే అది ఇండియన్ మార్కెట్స్ కాదు, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ కి స్ట్రాంగ్ రిలీఫ్ ర్యాలీ అండ్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేస్తాం. బై ఛాన్స్ ఒకవేళ డీల్ ఫెయిల్ అయితే మళ్ళీ మార్కెట్స్ ఫాలో అవుతాయి, వార్ ఎస్కలేట్ అవ్వచ్చు, మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవడం వల్ల స్ట్రాంగ్ సెల్ ఆఫ్ కూడా విట్నెస్ చేస్తాం. సో నెక్స్ట్ వీక్ మొత్తం కూడా మనకి డీల్ ఫైనల్ అయ్యేంత వరకు ఈ 2 కంట్రీస్ మధ్య డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో క్లోజ్ గా మానిటర్ చేయాలి. అండ్ దీంతో పాటు మనం ప్యారల్ గా చెక్ చేసుకోవాల్సిన ఆబ్వియస్లీ దీని ఇంపాక్ట్ వల్ల క్రూడ్ ఆయిల్ ఎలా స్పైక్ అవుతుంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే అది మన ఇండియన్ మార్కెట్స్ కి నెగిటివ్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ డిక్రీజ్ అయితే దాని ఒక పాజిటివ్ సినారీ కింద చూసుకుంటాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ వీక్ మేజర్ ఈవెంట్స్ చూసుకుంటే మనం ఆర్బీఐ సంబంధించిన ఒక ఈవెంట్ ఉందండి. సో రెపో రేట్స్ సంబంధించిన డెసిషన్ అనౌన్స్ చేయబోతున్నారు. సో లాస్ట్ 3-4 months నుంచి చూసుకుంటే మన ఇండియా ఇన్ఫ్లేషన్ కంటిన్యూ ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇష్యూస్ వల్ల. బట్ ఈవెన్ దో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయినప్పటికీ ఆర్బీఐ ఏదైతే టార్గెట్ పెట్టుకుందో బిలో ద టార్గెట్ ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల మనం అంతగా వరి అవ్వాల్సిన ఏం లేదు. అండ్ నెక్స్ట్ వీక్ జరగబోతున్న ఆర్బీఐ మీటింగ్ నుంచి రెపో రేట్స్ కూడా అన్చేంజ్డ్ గా ఉంటాయని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నథింగ్ బట్ రెపో రేట్స్ ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే అది కూడా మార్కెట్స్ లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేస్తుంది. బై ఛాన్స్ రెపో రేట్స్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు న్యూస్ వస్తే సో మార్కెట్స్ టెంపరరీగా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆర్బీఐకి సంబంధించిన అప్డేట్ కూడా మనం క్లోజ్ గా మానిటర్ చేయాలి. June 3rd నుంచి June 5th వరకు ఈ 3 days ఆర్బీఐ మీటింగ్స్ జరుగుతాయి. మోస్ట్లీ June 5th న వాళ్ళ డెసిషన్ ని అనౌన్స్ చేయబోతున్నారు. సో దీస్ ఆర్ ది మేజర్ ఈవెంట్స్ మనం చెక్ చేసుకోవాల్సిన న్యూస్ కానీ ఈవెంట్స్ ఏతేవి. సో వీటిని చెక్ చేసుకుని వీటి ఇంపాక్ట్ తగ్గట్టుగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడున్న సినారియో బట్టి మన మార్కెట్స్ లో మండేకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేద్దాం. ఒకసారి నిఫ్టీలో మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి 24,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఫాలోడ్ బై 23,800 దగ్గర కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ప్రీవియస్ డే లో నథింగ్ బట్ ఫ్రైడే లో పాయింట్ 23,500 ఇమీడియట్ సపోర్ట్ అండ్ 23,300 దగ్గర రీసెంట్ స్వింగ్ హై స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఫ్రైడే ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందో దీని చూసి మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ నెగిటివ్ సెంటిమెంట్ అని మనం ఫిక్స్ అవ్వాల్సిన ఏమీ లేదు. జస్ట్ రీబ్యాలెన్సింగ్ వల్ల వచ్చింది కాబట్టి మన మార్కెట్ లో ఒక న్యూట్రల్ నుంచి పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ యుఎస్ ఇరాన్ కి సంబంధించిన డీల్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టర్స్ లో పానిక్ సిచువేషన్ ఏమీ లేదు. సో మార్కెట్స్ ఐదర్ కన్సాలిడేషన్ ఉండొచ్చు ఆర్ పాజిటివ్ సినారియోలకి వెళ్లే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న సినారియో బట్టి గిఫ్ట్ నిఫ్టీ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ ఆర్ వరల్డ్ మార్కెట్స్ అన్ని చూసుకున్నా ఆల్మోస్ట్ న్యూట్రల్ నుంచి పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చినాయి కాబట్టి గిఫ్ట్ నిఫ్టీలో కూడా మనం ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న డేటాను బట్టి. ఇన్ దట్ సినారియో మార్కెట్ ఇక్కడ కనుక ఓపెన్ అయితే నేను కంప్లీట్ గా ఈ జోన్ దగ్గర ట్రేడింగ్ అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నేను పర్సనల్ గా ట్రేడింగ్ తీసుకోవాలంటే ఐదర్ మార్కెట్ ఏదైనా లెవెల్స్ బ్రేక్ అవ్వాలి ఆర్ లెవెల్ దగ్గర అవైలబుల్ ఉండాలి. ఇన్ బిట్వీన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ఉన్నప్పుడు నేను పర్సనల్ గా ట్రేడింగ్ 100% చేయను. ఐదర్ ప్రైస్ 23,500 వరకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను, ఇఫ్ నాట్ సో ప్రైస్ 23,800 కి వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తాను. ఈ 2 లెవెల్స్ కి వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తాను. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత 23,800 కనుక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే సో దిస్ విల్ బి మై ఫస్ట్ లొకేషన్ వేర్ ఐ లుక్ ఫర్ లాంగ్ పొజిషన్స్ బికాస్ 23,800 అనేది మనకి హైయర్ టైం ఫ్రేమ్ లో ఫామ్ అయిన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి ఆ లెవెల్ అబౌవ్ మార్కెట్ క్లోజ్ అయితే బై సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను. బట్ అప్పటికే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నట్టు ఉండాలి అండ్ యుఎస్ ఇరాన్ కి సంబంధించి ఏదైనా పాజిటివ్ హోప్స్ కనిపించాలి. లేదు ఇంకా సేఫ్ సైడ్ వెళ్ళాలి, ఇంకా సేఫ్ గేమ్ ప్లే చేయాలంటే 24,000 అబౌవ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఇస్తే దిస్ ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్ ఏరియా. అప్పుడు మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటే హై రిస్క్ రివార్డ్ తీసుకోవచ్చు. ఎందుకంటే 23,800 బ్రేక్ చేస్తా ఇమీడియట్ గా 200 పాయింట్స్ పైన సైకలాజికల్ రౌండ్ ఫిగర్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఇంట్రాడే స్కాల్పింగ్ కానీ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ కి అయితే ఈ 200 పాయింట్స్ జోన్ లో ఎంటర్ అవ్వచ్చు. బట్ ఒకవేళ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకున్నా లేదా స్ట్రాంగ్ మొమెంటం విత్ హై రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలంటే 24,000 అబౌవ్ మనం
బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటాం. అలా కాకుండా ఒకవేళ మార్కెట్స్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు ఒకవేళ ఇంట్రాడే లో డౌన్ సైడ్ బ్రేక్ అయితే నథింగ్ బట్ 23,500 డౌన్ సైడ్ బ్రేక్ అయినా ఆర్ మార్కెట్ పైకి వెళ్ళి 23,800 నుంచి రివర్సల్ వచ్చినా ఈ టూ సినారియోస్ లో డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకి మార్కెట్స్ లో ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ కనిపించాలి. నథింగ్ బట్ డీల్ ఫెయిల్ అవుతున్నట్టు కానీ ఆర్ క్రూడ్ ఇంక్రీజ్ అవుతున్న సినారియోస్ ఏదైనా స్ట్రాంగ్ గా కనిపిస్తే అప్పుడు ఈ రెండు లొకేషన్స్ దగ్గర డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకుంటాం. సో ప్యూర్లీ మనకి డీల్ క్లోజ్ అయ్యేంత వరకు క్రూడ్ ఆయిల్ మీద కంప్లీట్ గా బ్లైండ్ గా డిపెండ్ అవుదాం. దాంతో పాటు యుఎస్ ఇరాన్ కి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా క్లోజ్ గా మానిటర్ చేయాలి. సో వీటి బేస్ బట్టి లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేస్తాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓన్లీ లెవెల్స్ వరకు మాట్లాడుకుందాం. సెన్సెక్స్ మనం చూసుకుంటే 76,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందండి. సో ఈ లెవెల్ అబౌవ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది. అట్లీస్ట్ నాకు 1 hour టైం ఫ్రేమ్ లో స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ అక్కడ ఫామ్ అయ్యేంత వరకు నేను అప్సైడ్ ప్లాన్ చేసుకోవాలి. అప్పటి వరకు మార్కెట్స్ ఇంక్రీజ్ అన్నప్పుడు రివర్సల్ కోసం వెయిట్ చేద్దాం. లైక్ 76,000 రివర్సల్ వచ్చిన దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్. ఆర్ ఇస్ ఇంట్రాడే లో డౌన్ సైడ్ బ్రేక్ చేసిన దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్. ఇక్కడ కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. అబౌవ్ 76,000 మాత్రమే పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. బట్ ఇందులో కూడా సేమ్ నిఫ్టీ లాగే మనం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ని అండ్ ఇరాన్ యుఎస్ కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ లెవెల్స్ చూసుకుంటే మనకి 55,200 దగ్గర రీసెంట్ స్వింగ్ హై ఉంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్. లాస్ట్ వీక్ మొత్తం కూడా ఈ రీసెంట్ స్వింగ్ హై ఒక రిజెక్షన్ ఏరియా కింద వర్క్ అయింది. అండ్ 54,500 దగ్గర కూడా ఒక టెంపరీ రెసిస్టెన్స్ బికాస్ ఫ్రైడే మార్కెట్స్ ఆ లెవెల్ కింద క్లోజ్ అయింది కాబట్టి. సో ఫ్రైడే మార్కెట్స్ మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై ఫామ్ అయింది. అంటే 54,500 బ్రేక్ అవడంతో పాటు ఇక్కడ ఫామ్ అయిన రీసెంట్ స్వింగ్ హై కూడా మనకి అబౌవ్ బ్రేక్ ఇస్తే అప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు మనం మొమెంటం ఉంది కాబట్టి ఈ స్వింగ్ హై పైన బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటాను. అట్ ది సేమ్ టైం ఫ్రైడే మార్కెట్స్ లో పాయింట్ కింద డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. సింపుల్. ఈ రీసెంట్ స్వింగ్ హై అండ్ ఈ రీసెంట్ స్వింగ్ లో నాకు కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్ లో ఉన్నంత వరకు ట్రేడింగ్ ని ఇగ్నోర్ చేసుకుని ఆ జోన్ బ్రేక్అవుట్ బట్టి మనం ట్రేడింగ్ డెసిషన్ తీసుకుందాం. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక్కసారి బిట్ కాయిన్ కూడా చెక్ చేసుకుందాం అండి. బిట్ కాయిన్ మేజర్ లెవెల్స్ అండ్ సండే ఒకవేళ ట్రేడ్ చేసుకోవాలంటే మీరు బిట్ కాయిన్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. సో బిట్ కాయిన్ మనకి రీసెంట్ సపోర్ట్ బ్రేక్ చేసి ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉందండి. సో ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 74,000 మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిన కాబట్టి ఇప్పుడు అది మనకి రెసిస్టెన్స్. అండ్ రీసెంట్ స్వింగ్ లో పాయింట్ ఏదైతే ఉందో దీని కూడా ఒక టెంపరీ సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం. నథింగ్ బట్ 72,500 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఫామ్ అయింది. సో ఈ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుని ఈ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. అది కూడా 5 minutes ఆర్ 50 minutes కాకుండా 1 hour బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. బికాస్ బిట్ కాయిన్ అనేది 24/7 ట్రేడ్ అవుతుంది కాబట్టి లోవర్ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేయడం కంటే హైయర్ టైం ఫ్రేమ్ లో బ్రేక్అవుట్స్ కానీ హైయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న ఎంట్రీస్ మనం పిక్ చేసుకోగలిగితే స్ట్రాంగ్ మొమెంటం వస్తుంది అండ్ క్వాలిటీ ట్రేడ్స్ దొరుకుతాయి. సో దట్స్ వై 1 hour టైం ఫ్రేమ్ లో ఇక్కడ మనకి ఇనిషియేట్ అయిన ఈ కన్సాలిడేషన్ జోన్ ని బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి డిపెండ్స్ అపాన్ బ్రేక్అవుట్ డైరెక్షన్ బట్టి మనం ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ కంప్లీట్ గా యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన డీల్ కోసం వెయిట్ చేస్తుంది అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కూల్ ఆఫ్ అవుతున్నాయి. మార్కెట్స్ కొంత స్టెబిలైజ్ అవడానికి ట్రై చేస్తుంది. కానీ అంటిల్ ఆర్ లెస్ ఫైనల్ అగ్రిమెంట్ సైన్ అయ్యేంత వరకు ఆర్ఎస్ రెండు కంట్రీస్ నుంచి ఫైనల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మనం కొంచెం కేర్ఫుల్ గా వెయిట్ చేస్తే బెటర్. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక June 1st బ్యాచ్ కి ఎన్రోల్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి మీరు వాట్సాప్ ఆర్ కాల్ చేసి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.